హాయ్ అండి. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 200 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. దీనిలో కొద్దిగా ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన చికెన్ను మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని దీనిలో కొద్దిగా ఉప్పు, రెండు స్పూన్ల నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ వాటర్ అంతా బాగా మరిగే వరకు వెయిట్ చేయాలి. ఇలా వాటర్ మరిగిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని 2 కప్పులు యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ 90% వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు రైస్ కుక్ అయిపోయింది. దీన్ని ఒక స్ట్రైనర్లోకి పోసుకోవాలి. ఇలా వాటర్ అంతా తీసేసి ఒక ప్లేట్లో వేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దీనిలో ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. చికెన్ సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ కుక్ అయిపోయింది. దీన్ని వేరుగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక 3 ఎగ్స్ని తీసుకొని దీనిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అదే ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మిగిలిన మసాలా అంతా ఎగ్ కోట్ అవుతుంది. దీన్ని కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేసి అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి వేయించుకోవాలి. దీనిలో పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా పొడుగ్గా తరిగిన క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసిన చికెన్ ముక్కలను కూడా దీనిలో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనిలో 2 స్పూన్ల రెడ్ చిల్లీ సాస్ను కూడా వేసుకోవాలి. 1 స్పూన్ సోయా సాస్ను కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి చల్లార్చి పెట్టిన రైస్ని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ను కూడా యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లికాడలను కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. మీరు కూడా ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ని తయారు చేసి
మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో నాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.